ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. రండి, ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రభువు యొక్క కృపకు పాత్రులగుదాము. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబర్కి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి తెలియచెప్పండి. మీ కొరకు ప్రత్యేకంగా మీ పేరు, మీ సమస్య రాసుకొని ప్రార్థన చేయడం జరుగుతుంది. తప్పక దేవుడు జవాబులిస్తాడు. ప్రార్థన అనంతరం అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో మీరును చేయి వేయాలని ఆశపడినట్లయితే 10 మందికి భోజనం పెట్టే మంచి కార్యక్రమంలో మీ వంతుగా పాల్పంచుకోవాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో 10 మందికి భోజనం పెట్టే మంచి కార్యక్రమంలో మీ వంతుగా చేయి వేయగలరు. దేవుడు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్పి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా ప్రభువుకిచ్చే ప్రయత్నం చేయండి. ప్రభువు అంతకంతకు ఇహమందు పరమందు మీకు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేవుడు ఇహమందు పరమందు మీ ఫలము అధికము చేయునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 4:7. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ద్రాక్షరసము, ధాన్యము ఇంటికొచ్చినప్పుడు లేదా ఫలమిచ్చినప్పుడు లేదా చేతికొచ్చినప్పుడు బహు సంతోషం కలుగుతుంది. పంటలు పండించి అమ్మేటువంటి ప్రతి రైతుకి ఈ యొక్క మాట అర్థమవుతుంది. పంటలు పండించడానికి 2 నెలల నుండి 6 నెలల కాలం పడుతుంది. అంతవరకు ఒక రైతు ఆ యొక్క సాగు భూమిని, వేసినటువంటి పంటను ఎంతో జాగ్రత్తగా రేయింబగళ్ళు కనిపెట్టుకొని ఆ యొక్క పంటను, ఆ యొక్క ద్రాక్షరసమును వేసినటువంటి ఆ ధాన్యపు చెట్లను కనిపెట్టుకొని జాగ్రత్తగా పంట పండిస్తాడు. పంట పండిన తర్వాత ఆ పంట ఎంత ఎక్కువగా పండితే పండించిన వ్యక్తి అంత సంతోషిస్తాడు, అంత ఆనందపడతాడు. ఇది అందరికీ అర్థం కావాలంటే నెలంతా జీతం చేసి నెల చివరినో లేదా నెల మొదటి రోజో జీతం అకౌంట్లో పడినప్పుడు అది చూసుకున్నప్పుడు జీతం తీసుకుంటున్న వ్యక్తికి ఎంత సంతోషం కలుగుతుంది. అలాగే పండించిన ఆ రైతుకు కూడా అంతకు 6 రెట్ల సంతోషం కలుగుతుంది. ఎందుకంటే 6 నెలల కాలం ఎదురు చూస్తాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధాన్యం ఉంది,
తిండికి తక్కువ లేదు, ద్రాక్షరసం ఉంది, సంపాదనకి తక్కువ లేదు. వాటి వల్ల కలిగే సంతోషం ఎంతో గొప్ప సంతోషం. అయితే ఎవరికైతే ప్రభువు ఉంటాడో, ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో, ఎవరి జీవితంలో ప్రభువు ఉంటాడో, ఎవరి జీవితంలో వాక్యం ఉంటుందో, ఎవరి జీవితంలో వాక్యం ఫలిస్తుందో, ఎవరు వాక్యమును వెంబడిస్తారో, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితంలో అంతకు మించిన ఆనందం ప్రభువు ద్వారా కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సంపద, సంపాదన ఇవన్నీ కూడా ప్రభు తర్వాతనే. ప్రభు లేకుండా ఎన్ని ఉన్నా నీ సంతోషము పరిపూర్ణం అవ్వదనే విషయాన్ని గమనించండి. నీ సంతోషం పరిపూర్ణమయ్యేది ఎప్పుడంటే ప్రభు ఉంటేనే. ధాన్యం వచ్చినా, ద్రాక్షరసం వచ్చినా, సిరి సంపదలు వచ్చినా, జీవితంలో ప్రభువు ఉంటే కలిగే సంతోషము అధికమైన సంతోషము. హృదయంలో పుడుతుంది ఈ సంతోషము. ఏమీ లేకుండానే హృదయంలో ప్రభువు ఉండుట వలన హృదయంలో సంతోషం పుడుతుంది దేవుని ప్రియబిడ్డలారా. కాబట్టి ప్రభువుని నమ్మండి, ప్రభువుని విశ్వసించండి, ప్రభువుని వెంబడించండి, వాక్యమును వెంబడించండి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడండి. మనం పెరిగిన పెంపకాన్ని బట్టి, పెరిగిన వాతావరణమును బట్టి, ఏరియాను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము ప్రభువుని తెలుసుకుంటామో అక్కడ నుండి ఇక ప్రభువే మన మార్గం, ప్రభువే మన గురి, ప్రభువే మన రక్షణ, ప్రభువే మన క్షేమం, ప్రభువే మన మేలు, ప్రభువే మనకు సర్వము, ప్రభువే మనకు సకలము. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువుని వెంబడించండి. దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఇదే అధ్యాయంలో మొదటి వచనములో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకుత్తరమేము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నీతికి ఆధారం ఎవరు? నీతికి ఆధారము దేవుడే, ప్రభువే. కాబట్టి నీతిగా మనం బ్రతకాలంటే ప్రభువు మనకు తోడుగా ఉండాలి. ప్రభు లేకుండా నీతిగా బ్రతకాలని ఎంత ప్రయత్నం చేసినా అది మానవ శక్తి వలన కాదు. దానికి దేవుని శక్తి కావాలి. దేవుని నీతి వేరు, దేవుని శక్తి వేరు, దేవుని మహిమ వేరు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుణ్ణి వెంబడించండి. ఆయనే నీవు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడు. నీ ఇరుకులో నీకు విశాలత కలుగజేయువాడు ఆయనే. ఒకవేళ ఈరోజు నీ పాదం ఇరుకును పడిందేమో, ఈరోజు నీ పాదము ఇరుకును పడిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే వెంటనే మోకరించి ప్రభువుకి మొరపెట్టు. ప్రభువే నీకు ఉత్తరం ఇస్తాడు, ప్రభువే నీకు జవాబు అవుతాడు. ప్రభువే నీ సకల విషయాలలో తన కృపను అనుగ్రహించి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను మేళ్లతో, కృపతో నింపి నిన్ను దేవుడు దీవిస్తాడు. తప్పక నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టి నీకు విశాలత కలుగజేస్తాడు. ధాన్యం వచ్చినా, ద్రాక్షరసం వచ్చినా, సిరి సంపదలు వచ్చిన నాటికంటే గొప్ప సంతోషము నీకు ప్రభు కలుగజేస్తాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. అవును తండ్రి, ధాన్యం వస్తే సంతోషమే, ద్రాక్షారసం వస్తే సంతోషమే. కానీ ఎవరి జీవితంలో నీవుంటావో ధాన్యం వచ్చిన దానికంటే, ద్రాక్షారసం వచ్చిన దానికంటే నీవు హృదయంలో పుట్టించే సంతోషం అంతా ఇంత కాదు ప్రభువా. తండ్రి, అందును బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎవరి హృదయంలో బాధ, ఎవరి హృదయంలో వేదన, ఎవరి హృదయంలో కృంగుబాటు, ఎవరి హృదయంలో కన్నీరు, ఎవరి హృదయంలో దుఃఖము, వేదన ఏలుబడి చేస్తోందో ఆ కన్నీటిని, దుఃఖమును తండ్రి, కన్నీటి దుఃఖముల నుండి విడిపించి నీ కృపకు ప్రతి బిడ్డని పాత్రులనగా ఎంచమని నీ కృపగల్ల దయగల్ల హస్తాలకు ప్రతి ఒక్కరిని అప్పగించుకొనొచ్చు
తండ్రి, నీవు పుట్టించే సంతోషము, నీవిచ్చే సంతోషం కొరకు ఎదురుచూచే బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండులాగున నీవిచ్చే ఆనందాన్ని, నీవిచ్చే సంతోషాన్ని, నీవు హృదయంలో పుట్టించే ఆ బలమును పొందుకోవడానికి కృపను గ్రహించుమని అయ్యా, అలాగే ఈ యొక్క పరిచర్యను బలపరుస్తున్న వారిని, అలాగే ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని, సహకరిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి అంతకంతకు నీ కృపకు పాత్రులనుగా వారిని ఎంచమని, ఉన్నతమైన స్థితిలో వారిని నిలువబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్.